నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా స్త్రీశక్తి పథకం కింద తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పాత బస్ స్టాండ్ వరకు దాదాపు 10,000 మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమైక్యాంధ్ర కట్ట వద్ద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మరియు డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు హామీగా ఇచ్చిన సూపర్ 6 పథకాలు విజయవంతంగా అమలు కావడంతో అవి రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యాయి. ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలలో 5 పథకాలను విజయవంతంగా అమలు చేశారని అన్నారు. పాలవతి కాబట్టి తిరిగి మీకు ఇస్తాడు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అమ్మా మీరు ఇంత కష్టపడి అందరు వచ్చినారు, అందరికీ కూడా షాదీఖానాలో భోజనాలు ఉన్నాయి, భోజనం చేసి మీరు మరీ వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సమావేశంకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున మీకందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్ ముందు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ గత 5 సంవత్సరాల్లో మన మహిళలు చాలా దెబ్బతింది కావాలి, మన ప్రాంతం దెబ్బతింది, తప్పకుండా గెలిపేయండి, గెలిపించి సూపర్ 6 పథకాలు తీసుకొస్తా చెప్పి ఆలోచన కూడా చంద్రబాబు గారు ఈరోజు కంప్లీట్ గా అన్ని ప్రోగ్రాంలు చేశారు. పథకాలు ముఖ్యంగా ఫ్రీ బస్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, పిల్లల డబ్బులు కానివ్వండి, రకరకాల కార్యక్రమం వచ్చాం. మనం సూపర్ 6 పథకాన్ని కూడా సక్సెస్ చేశాం. ఇంకా ఒకటి మిగిలింది, 18 పిల్లలు మాత్రం భయంతో ఇవ్వాలి, అలాగే నిన్న మొన్న ఫిజికల్ హ్యాండ్ వాళ్ళకు కూడా తప్పకుండా